క్రీస్తు సువార్త వాక్యం పెట్టిన వారు చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. మన తండ్రి అయిన దేవునికే వందనాలు, స్తోత్రాలు చెల్లింగాక. ఈ సమయంలో దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకే దేవునికి మహిమ కలిగింగాక. దేవుని వాక్యం ఈరోజు మనం ఏంటంటే 3 మాటలు దేవుని వాక్యంలో తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి 3 మాటలు బైబిల్ నుంచి మనిషి జీవితానికి కావాల్సిన మాటలు, మన బ్రతుకులకి ఏది అవసరమో దేవుడు ఇచ్చేది. యాకోబు పత్రికలో 1:23-24 ఉంది. మీరు వినివారేంటి, మీరు మోసపుచ్చుకోకరి. విని మనం ఎలా ఉండాలంటే వాక్యం వింటున్నారు కానీ మోసం వినేశాం కదా అనుకుంటున్నారు. యాకోబు పత్రికలో ఉంది ఈ మాట, 23వ ఉంది. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 24వ కూడా ఉన్నాయి. మీకు ఇంకా ఎవరిని చూపిస్తాను. మన వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకోండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీరు అందరూ కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించి మా పరలోకమున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి, మీ మాటలు వివరించడానికి జ్ఞానమును మాకు ఇవ్వండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకి ఈ మాటలు ఏ మాటలు వారికి అవసరమో వాళ్ళ జీవితాలకి మీరే సిద్ధపరిచి ఈ మాటలు మేము చెప్పడానికి జ్ఞానం కలిగి ఈ మాటలు వివరించడానికి ఆక్షక్తిని జ్ఞానముని మాకు దయచేయమని ప్రభువా. ఈ సమయంలో మరొకసారి కూడి వచ్చిన బిడ్డల్ని మమ్మల్ని మీరే కాపాడి మరొకసారి ప్రభువా ఈ మాటలు వివరించడానికి ప్రభువా మీరే సహాయం చేయండి. ఈ మాటలు ప్రభువా వినటానికి వినగలిగే హృదయాన్ని, చూడగలిగే మనసుని మనకు దయచేయమని మీకు స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. మనం దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. దేవుని వాక్యంలోని కీర్తన గ్రంథం మొదటగా కీర్తనలు తీసుకోండి. 1వ వచనం కీర్తనలో బైబిల్ తీసుకోండి. కీర్తన గ్రంథం తీసుకున్నారా? దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. కీర్తనలో 1వ వచనం చదువుకోండి. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక. చాలు. దుష్టుల మార్గం అంటే ఈ రోజుల్లో దుష్టులైన వారు అనేక మంది ఉన్నారు. మంచి వాళ్ళని కూడా దుష్టుల మార్గంలో కూడా చెడిపోయేవారు ఉన్నారు. కానీ దుష్టులు అని ఎందుకు పెట్టాడంటే దేవుడు దుష్టత్వంలో అనేక మంది వెళ్ళిపోతున్నారు. చాలామంది చూడండి దేవుని మాటలు వినేవారు తక్కువే. దుష్టులు ఆలోచించేప్పుడు నడవక అంటే దుష్టులైన వాడు నడవటం అలాగే నడుస్తున్నారు. లోకం అంతా కూడా అపవిత్రమైన వాటిల్లోనూ పాపములో దిగజారిపోతున్నారు. దుష్టుల ఆలోచనలో నడుస్తున్నారని. దుష్టుల ఆలోచన వారి హృదయంలో ఉంటుంది కాబట్టి వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక అంటే అపహాసులైన వారు ఏంటంటే చెడ్డ మాటలు పలుకుతూ అపవిత్రమైన బూతులు, అపవిత్రమైన ఎన్నో మాటల ఆలోచనతో ఉన్నవారితోటి వారు కూర్చున్న చోటు కూడా నువ్వు కూర్చోకూడదు అని చెప్తున్నాడు దేవుడు. మాట ఎందుకు వివరించడం అంటే మనం ఏంటి 3 విషయాలు నేర్చుకోవాలి ఈరోజు. దుష్టుని ఆలోచించేప్పుడు మనం నడవకూడదు. అపహాసులు కూర్చున్న చోట కూర్చోకూడదు అంటున్నాడు దేవుడు. తర్వాత మనం చూద్దాం. ఇంకా కిందకి చదువుతున్నాం. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించాలి. మనం ధన్యత్వం మనలో ఉండాలి. మొదటిది ఏంటి? ధన్యత్వం మనలో ఉండాలి. రెండోది ఏంటంటే మన జీవితంలో ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వల్లే మన జీవితం ఉంటుంది. ఎందుకంటే మన దేవునికి దగ్గరగా జీవితే. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రులు జ్ఞానించాలంట. అలా జ్ఞానించే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎవరు జ్ఞానించారు. దేవుని వాక్యం అంటే ఆదివారం ఒక్కరోజే ఆలకింటారు, మిగతా రోజులన్నీ మామూలు. కానీ ఏంటంటే ప్రతి దినము దేవుని వాక్యం ధ్యానించేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేని లోపల. దేవుని మాటలు వింటే ఈ దేవుని మాటలు ఎంత ఆశ్చర్యమనియో మనం ఆలకించాలి ఈరోజు. మన జీవితంలో ఫలమిచ్చే జీవితం, మన చెట్టు వల్లే మన జీవితం ఫలించలేని చెట్టు ఎలా ఉంటుందో, ఫలించే చెట్టు ఎలా ఉంటుందో నేను యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ ధ్యానించాలి. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం అంటే, ఈ ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు.
ఈ ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఇచ్చిన మాటలు ప్రతీదిని గుర్తు చేసుకుంటే మనం ధ్యానించాలంటాడు దేవుడు. మొదటి మాటగా మనం ధన్యులు అని పిలవబడతాం. ధన్యత్వం మనం పిలవబడతాం దేవుని దగ్గర. మనం ఆ తండ్రి అయిన దేవుడి దగ్గర మనం ఎలా పిలవబడతాం? ధన్యత్వం మనకు వస్తుంది. తర్వాత మనం ఇంకా కింద చదువుదాం 4వ వచనం. దుష్టుల దుష్టులు అలాగే ఉండును, గాలికి చెట్టు పొట్టు వలె ఎగిరిపోదురు. అంటే దుష్టులు ఏమవుతారంటే, నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రం ధ్యానిస్తావో, ఎప్పుడైతే దేవుని మాటలు నీలో ఉంటుందో, దుష్టుడైన వాడు నీ దగ్గరికి రాడు అంటున్నాడు దేవుడు. దుష్టుడు నీ దగ్గర నిలవలేడు. గాలికి పొట్టు వలె చెదిరిపోతారంట. చూడు, ఒక ధాన్యం ఎగరపోతుంటే చూడు, ఒక గాలి అయింది ఎలా ఎగిరిపోద్ది నీ దగ్గర నుంచి. అలాగే దుష్టుడు కూడా, నువ్వు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించుంటే దుష్టుడైన వాడు నీ ఎద్దకు రావడం, నిన్ను ముట్టడం, గాలికి చెదిరిపోతాడు, పొట్టువాలే అంటున్నాడు దేవుడు. ఇంకా కిందకు వచ్చి చూద్దాం. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను సభలో పాపులను నిలబరు. అంటే ఎక్కడ నిలబడేలో? నువ్వు వెళ్ళే లోకంలో, దేవుడుండే రాజ్యములో వీళ్ళు నిలుస్తారా? దుష్టులు అన్నవారు వాళ్ళు ఎక్కడున్నారు? నిచ్చి నరకాన్ని జారిపోతారు. వారు అందరూ అక్కడ జారిపోరు. దేవుడున్న లోకంలో వీళ్ళు ఉండరు, అక్కడ నిలవలేరు. ఎందుకంటే దేవుడుండే లోకంలో నువ్వు నేను ఉండగలుగుతావు. ఎందుకంటే దేవుని కొరకు మనం బ్రతికితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని కొరకు మనం జీవిస్తే మనం నిలబడతాం. ఇంకా కింద వచ్చిన చదువుదాం. నీతిమంతుల మార్గము యెహోవా తెలియను. ఒక వచ్చిన వదిలేసాం. ఆకు వాడక ఫలం ఇచ్చే చెట్టు వలె అతడు నీటి కాలువ వలె. దివారాత్రులు ధ్యానించిన తర్వాత ఎలా ఉంటదంటే మనిషి స్థితి కింద వచ్చిన ఉంటది. దివారాత్రులు నీటి కాలువ వలె ఎర్ర నాటబడిందని ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటది. ఏంటి? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, దేవుని మాటలు వింటావో, దివారాత్రులు దేవుణ్ణి ఆలోచిస్తావో, అప్పుడు మన జీవితం ఎలా ఉంటదంట? ఫలమిచ్చే చెట్టు వలె ఉంటదంట. ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె తన కాలమందు. నీకు అలా ఎప్పుడు చూడండి, ఒక మామిడికాయలు కానీ పూత వెయ్యాలంటే కాలం అంతా నిండిపోయేలాగా చూడండి. చెట్టు వలె, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటదంట జీవితం. చూడు, చాలా మందికి పిల్లలు లేరంటే, పిల్లలు పుట్టారంటే ఎంత ఆశ్చర్యం. అలాగే బ్రతుకుల్లో ఉన్న సమస్యల్లో, అప్పుల్లో సమస్యల్లో ఉన్న వారికి ఆ సమస్య తీరిందంటే ఎంత ఆశ్చర్యం. అలాంటి ఆశ్చర్యాలన్నీ చూడాలంటే మనకు దేవునికి మనకి ఎలా ఉండాలి? బంధం ఉండాలి. ఈ లోక స్నేహం వైరం. దేవునితో స్నేహం చేస్తే మనం దేవుడి నుండి లోకానికి వెళ్తాం. లోకంతో స్నేహం చేస్తే మనం నిత్య నరకానికి జారిపోతాం. ఎందుకంటే దేవుడున్న లోకానికి చేరాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు దేవుడు. ఆయన దగ్గరికి మనం చేరాలంటే, దేవుడు ఉన్న లోకాన్ని మనం చేరుకోవాలి అంటే ఫలమిచ్చే చెట్టు వల్లే మన జీవితం ఉంటుందంట. ఆకు వాడక కాలం అంతా కూడా. ఎందుకంటే మన జీవితంలో అన్నీ చూడగలుగుతాం. ఇవన్నీ ఎవరి మూలంగానే? దేవుని మూలంగా. దేవుడు నిన్ను ఫలించే చెట్టు వల్లే ఉంచుతాడు. ఫలించని ప్రతి చెట్టు కూడా చూడండి నరికి వేస్తారు. చాలా దుక్కులు నీ చెట్టు పనిచేయదని తీసేస్తారు. కానీ మన జీవితం అలా కాదు, ఫలిస్తుంది మన జీవితం. తెలుసా, ఈరోజు నిన్ను నన్ను కూడా ఫలింపులో దించుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. నీతివంతుల మార్గం యెహోవాకు తెలియనని వాక్యం చదివిస్తుంది. అంటే మన మార్గములన్నీ కూడా యెహోవాకు తెలుస్తాయి. దుష్టులు మార్గం నాశనానికి నడిపిస్తాయంట. నాశనానికి దుష్టులైన వారు ఎక్కడికి వెళ్తారు? నాశనం అంటే నిత్య నరకానికి జారిపోతారు. మన మార్గములన్నీ యెహోవాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన మాట వింటే, నువ్వు ఆయనకి లోబడితే మనం ఏమవుతావు అంటే మన మార్గములన్నీ యెహోవాకు తెలుస్తాయి. తండ్రి అయిన దేవుడు తెలిసిపోతాయి. నువ్వు ఏ మార్గంలో నడిచినా, నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తాడు. ఇదిగో నా కుమారుడు ఇలాగ వెళ్తున్నాడు, ఇదిగో నా కుమారుడి పరిస్థితి ఇలాగుందని దేవుడు ఆకాశం నుంచి చూసే దేవుడు. మనం నేర్చుకోవాలి. మనం ఒకటి మొదటిది ఏం చూసాం? మనం ధన్యస్తాం, దేవుడి దృష్టిలో ధన్యుడు అని పిలవబడతాం. రెండోది ఏంటి? ఫలమిచ్చి చెట్టు వల్లే మన జీవితం ఉంటుంది. మూడోది నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. అంటే మన మార్గములన్నీ కూడా దేవుడికి తెలుస్తాయి. ఎందుకంటే నువ్వు ఆయన మాట వింటున్నావు కాబట్టి, ఆయనకు లోబడుతున్నావు కాబట్టి
మన మార్గములన్నీ కూడా దేవునికి తెలుస్తాయి అని చెప్తుంది వాక్యం. మనం యాకోబు పత్రిక చివరిగా ఒక వచనం చదువుకుని ముగించేద్దాం, సమయం అయిపోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23, 24 చదువుతాం. 24వ వచనం చదువుతాం. 24వ వచనంలో ఏంటంటే, ఒకడు అద్దం ముందుకు వెళ్ళి, అద్దం అంటే వాక్యం లాంటిది. 24వ వచనం చదవమ్మా. వాడు తనను చూచుకుని అవతలికి పోయి వాడు ఎట్టివాడో మర్చిపోదు, తనెట్టివాడో వెంటనే మర్చిపోదు. అంటే ఏంటంటే వాక్యం ఏంటంటే ఒక అద్దం లాంటిది. ఈ అద్దం ఏంటంటే మనిషి రూపం మనకు సరిచేసేది. మన 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 తప్పులు, మన అపవిత్రతలు ఇవన్నీ కూడా నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని వాక్యం నేను సరిచేస్తాను. ఒకడు అద్దం ముందుకు వెళ్ళి అది ఎట్టివాడు ఇలా చూసుకుంటే అంతలోనే మర్చిపోతాను. అలాగే కూడా వాక్యం వినివారై ఉండి మీరు మోసపరుచుకోకరని 23వ వచనంలో చదవక్కర్లేదు. ఎందుకంటే వాక్యం విని మనం ఇట్టే మర్చిపోతాం. విని అంటే వాక్యం అన్నది ఏంటి? శక్తివంతుది వాక్యం. ఆయన మాటలు శక్తివంతం, బలమైన మాటలు ఆయన వాక్యం. మనం వినివారేంటి, మనం ఏం చేయాలి? మోసపరుచుకోకూడదు. వాక్యం వినేస్తున్నాం అంటే సరిపోదు. వాక్యాన్ని విని మనసారా ఆలకించి మనం ఏం చేయాలంటే ఈ మాటలు ముగించుకుంది. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే, మన మార్గం, నీతిమంతుల మార్గం ఏమంటే యెహోవాకు తెలుస్తుంది. మన మార్గములన్నీ కూడా దేవుడు తెలుస్తాయి. ఎందుకంటే మనం నీతిగా బ్రతికితే ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించుతూ ఆకువాడక చెట్టు ఫలమిచ్చే చెట్టు వలె మన జీవితం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఇంతవరకు ముగించుకుంటూ మన మాటలు ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమయక మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించి మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, దుష్టుల ఆలోచన చెప్పుని నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోక, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు తండ్రి. ఇదిగో తండ్రి, మీ వాక్యాన్ని మేము ధ్యానించాలి దేవా. ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దివారాత్రులు ఆనందించుతూ మీ వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. ప్రభువా, ఆకు వాడక చెట్టు ఫలమిచ్చే చెట్టు వలె మీరు ఉందిరని ప్రభువా మీ వాక్యం సెలవిస్తుంది. మా జీవితాలు అలా ఉండాలి తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. ఇగో తండ్రి, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముగా నడుపుతుందని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మా మార్గములన్నీ మీకు తెలుసు దేవా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, యాకోబు పత్రికలో తండ్రి వాక్యం వినివారై ఉండి మీరు మోసపరుచుకుని, ఇదిగో ఒకటి అద్దంలో చూసుకోండి, ఆడు ఎట్టివాడే మర్చిపోతుడు. అలాగే వాక్యాన్ని చూస్తున్నారు కానీ తండ్రి ఎట్టివాడే మర్చిపోతున్నాం దేవా. మీ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవాలి. మీ వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి నిమిషం మీ వాక్యం మా హృదయంలో తండ్రి ఫలింపు చేయండి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్ని, మమ్మల్ని, మా మాటలు వింటున్న వారిని, చూస్తున్న వారిని మీరు కాపాడి దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ కాపాడమని ఈ మాటల ప్రభావం 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింప చేయమని ఏకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కొద్ది పాటలు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ